హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? సో చూసారు కదా మేమైతే ఎక్కడికి వెళ్ళామో. సో మేము వచ్చేసి కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ముందుగా కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకొని దాని తర్వాత షామీర్పేట్ చెరువు అనేది వర్షాలకి చాలా నిండిపోయిందని చెప్పేసి అండ్ అలాగే అలుగులు కూడా పారినాయి అని చెప్పేసి అన్నారు. సో అది చూడడానికైతే వెళ్ళాము. సో మేము అండ్ మా స్టాఫ్ అయితే వెళ్ళాము, నాకు టీచర్స్. సో ఇక్కడ చూడొచ్చు, మేము వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఎందుకంటే రోడ్ అనేది వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనకి వెహికల్స్ అవన్నీ కూడా పంపించట్లేదు. సో వెహికల్స్ అన్నీ కూడా బయటనే పార్క్ చేసి మనం లోపలికైతే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నార్మల్గా అయితే పోలీస్ అయితే రెస్ట్రిక్షన్స్ పెట్టారు, వెళ్ళకూడదు అని చెప్పేసి. కాకపోతే మన వాళ్ళు వింటారా? అలా వినకుండా మాత్రం చాలా వరకు అయితే చూడ్డానికైతే వెళ్తున్నారు. సో చూసారు కదండి, వాటర్ అనేది అయితే అలుగులు పారి అయితే వెళ్తున్నాయి. అండ్ ఈ చెరువు వచ్చేసి మనకి నిజాం కాలం అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు. 1200 ఎకర్స్ ఉంటుంది. సో మేడ్చల్ మల్కాజ్గిరిలోనే ఇది వచ్చేసి చాలా పెద్ద చెరువు. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి మనకి కీసరా, భువనగిరి అటు సైడ్ కూడా వాటర్ అనేది ఫ్లోట్ అయితే ఉంటుంది. అండ్ చూసారు కదండి ఎన్ని వాటర్ అయితే పోతున్నాయో. అండ్ ఫిషర్స్ కూడా చాలా బాగా ఫిషింగ్ అయితే కూడా చేస్తున్నారు ఇక్కడ. అండ్ స్పెషల్లీ చెప్పాలంటే ఫోటోషూట్స్కి అయితే మంచి స్పాట్. సో ఇక్కడ మేము కూడా మంచిగా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ నేను మా స్టాఫ్ కూడా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఒక క్వాలిటీ టైం అనేది అయితే మాకు దొరికిందనే చెప్పొచ్చు. ఆ వర్క్ స్ట్రెస్ బర్డన్ అదంతా కూడా తగ్గించుకోవడానికి మాత్రం ఒక మంచి ప్లెజెంట్ ప్లేస్ ఇది వచ్చేసి. సో మీరు కూడా వర్షాలు తగ్గినాక ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనైతే విజిట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్